ఎన్నొచ్చినా తండ్రి కొడుకులు కలిసి చేసిన సినిమాలకి మన హార్ట్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు, నాగ చైతన్య గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అలాగే మన జబర్దస్త్ కి ఇప్పుడు రాఘవ్ గారు అండ్ మురారి కలిసి రాబోతున్నారు. మరి వాళ్ళ స్కిట్ ఎంత అదర్స్ గా ఉందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఆ పిల్ల ఎవర్రా? పెళ్ళైపోయిందా? ఆ పిల్ల ఎవరు అని అడిగాను, పెళ్లి అయిపోయిందా లేదా అని అడగలేదు. ఒరే మురారి, ఒక విషయం చెప్పకూడదు అనుకుంటాను కానీ చెప్పకుండా ఉండలేను. దీన్ని ఏమిటంటారు? ఎరగటికి వెళ్ళే టైం అయింది అంటారు. మురారి సారీ కాదు గాని ప్రేమ గురించి నీ ఒపీనియన్ ఏంట్రా? ప్రేమ ప్రేమ అంటున్నారు, కొంపతీసి మీరు ఏమైనా ప్రేమలో పడ్డారా ఏంటి? వీడి మొహానికి సిగ్గు కూడాను. మురారి సారీ. ఏంట్రా గుణుకున్నావేంటి నువ్వు? గురుగారు ఎక్కువగా చెప్పకూడదు గాని ఆ అమ్మాయిని చూస్తుంటే అప్సరసలా ఉంటుందిరా. మరి మీకు పడుతుందంటారా గురుగారు? మురారి సారీ. అమ్మాయిని నన్ను పక్క పక్కన పెడితే చిలకా గోరింకల్లా ఉంటావురా. రామకృష్ణ అనుకునే వయసులో చిలక గోరింక అనుకుంటున్నారేంటి గురుగారు? మురారి సారీ సారీ. సామాన్లన్నీ వచ్చేస్తున్నాయా? జాగ్రత్త, ఒక గీత పడకూడదు. కావాలంటే 10 రూపాయలు టిప్పు ఎక్కువగా పడేస్తాను నేను. గురుగారు ఈ సామాను గట్రా మనమే స్పాన్సరింగ్ చేస్తున్నావురా. మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, పని అయితే అదే హ్యాపీ. ఆ పని కాదు, ముందు మీ పని అయిపోయేలా ఉంది. మురారి సారీ సారీ. బట్టు బట్ట ఆంటీ నన్ను ముద్దుగా అలాగే పిలుస్తూ ఉంటారా? ఆంటీయా? ఇది మరీ దారుణంగా ఉంది. ఆంటీ చందు ఇంట్లో లేదా? డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తుందా? రైటర్ గారు ఏమనుకుంటున్నారు? ఒక పిల్లకి అంత పెద్ద పెద్ద డైలాగులు ఇస్తే చెప్పుకోవడానికి అలసిపోదు. పిల్ల కాదు, మీరు అలసిపోతున్నారు గురుగారు. ఆయాసపడిపోతున్నారు. సరే గాని బట్టు, ఆరోగ్యం బాగానే ఉందా? మా గురుగారికి ఏంటండి, పొద్దున్న లేవగానే 6 గంటలకి గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటారు, 7 గంటలకి షుగర్ టాబ్లెట్లు వేసుకుంటారు, 8 గంటలకి బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు. అంతేంటి, రోజు 3 పూట్ల షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. షుగరా? అంటే అదేం లేదు, నాకు బాధ్యత ఎక్కువ కదా. ఇంట్లో వంటింట్లో షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. అది చెప్పాలని వీడి తాపత్రయం. కామెడీ చేయాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు చెయ్యాలి కదా రాఘవ గారు. ఎక్కువ లాకండి, తెగిపోద్ది. నాకు అలాగే అనిపిస్తుందిరా. సరే బట్టు, చందుని తీసుకొని వస్తాను. బట్టు, మంచినీళ్ళు ఏమన్నా తాగుతావా? మాట్లాడితే ఇదేంటి ఇస్తుందేంట్రా? షుగర్ ఎక్కడ ఉంటే సీమలు కూడా అక్కడే ఉంటాయి కదా గురుగారు. మంచినీళ్ళు అక్కర్లేదు కానీ ముందు చందుని తీసుకురండి ఆంటీ. కొద్దిగా పెద్ద మనసు చేసుకుని నా ప్రేమకి హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటి కిట్టు నేనే లేపి, నీ ప్రేమని నేనే లేపి, మరి నువ్వెందుకు ఉండడము? చెక్కలు తీసుకోవడానికా? చెక్కలు తీసుకోవడానికా? పట్టాచారి గారు, ఒరే ఏం చేయమంటావురా? మనం రాలనుకొని ఆశీర్వదించేయి, ఆశీర్వదించేయి. నమస్కారం భట్టాచారి గారు. చందు బొంబాయి నుంచి బొబ్బర్ లంక దాకా సాగిస్తూ భట్టాచారి గారు అని పిలుస్తుంది ఏంట్రా? పెద్దోళ్ళు కదా, గౌరవిస్తున్నట్టుంది. అంతలా సాగదీసి పిలవకపోతే బట్టు అని పిలవచ్చు కదా చందు. భట్టాచారి అని అంత పేరెందుకు పెట్టుకున్నారో మరి. చందు అంత హార్ష్గా మాట్లాడకరా, ఈ గుండె తట్టుకోలేదు. అందరూ అలా మాట్లాడుతుంటారు గాని మా జంట పక్కనుంటే కన్నులో పంటగా ఉంటుందిరా. చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుపడ. గురుగారు డ్రీమ్ లో ఉన్నారా? ప్రేమలోకి వెళ్ళాక డ్రీమ్ లోకి ఎంట్రా, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే ఆ చూడ ముచ్చటైన జంట నేను చూడొచ్చా? దానికేం బాక్యం, చూసుకో. చంద్రకళ 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 చంద్రకళ
సిరికే చాంగుబళ సూపర్ గురువు గారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. సూపర్, ఎక్స్ట్రాడనరీ, అదిరిపోయిందిగా. మా జంట అంత బాగుందంటావా? ఏంటోరా, నువ్వే మా జంటని ఎలాగైనా కలపాలి. సరే గురువు గారు. బట్టు ఆంటీ, చందు ఏదో నీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది. అయితే పదండి గురువు గారు. నువ్వు అక్కడిగా ప్రతిదానికి వంకాయలా బయలుదేరుతుంటావు. ఎప్పుడు చూడు బయట నన్ను వెంట పెట్టుకుని వెళ్తారు కదా గురువు గారు. అది అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లకు నువ్వు రాకూడదు. వెళ్ళా బయటికి. లేదు బట్టు, తీసుకురా. అది కాదు చందు, ఇక్కడ నువ్వు నేను ఆంటీ తప్ప నాలుగో వాడు ఉండకూడదు. అదరా అక్కడే ఉండు. నువ్వు చెప్పు చందు. నేను ప్రేమించకూడదు అనుకున్నాను, కానీ ప్రేమించేశాను. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషమే. మురారి రాడు రాడు. మళ్ళీ వస్తావా నా దగ్గరికి? వస్తాను. మురారి ఈడొకడు. ఏంటి గురువు గారు, ఏంటి గురువు గారు? ఏం లేదురా మురారి, ఏంటో అంత ఫీలింగ్ కొత్త కొత్తగా ఉందిరా. గుండెగా ఎంత బరువుగా ఉంది. మొసలుకుంటా కదండి, అది అలానే ఉంటుంది. ఏంటో గానీ కొద్దిగా ఏజ్ల గురించి మాట్లాడకుండా ఎంకరేజ్ చెయ్యొచ్చు కదరా. టింకరింగ్ బండిని ఎంకరేజ్ చేస్తే లాభమేముంది గురువు గారు? నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి నా పని ఏదో నేనే చూసుకుని వస్తాను. అనకపోతే వెళ్ళి మంచినీళ్ళు తాగి చావచ్చు కదా. పెద్దానికి బర్రె గొంతుకు వేసుకుని అనకపోతే వెళ్ళా. నువ్వు చెప్పరా. నేను అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, కానీ అతనికి ఎలా చెప్పాలో. మురారి ఏంటి గురువు గారు? అది కాదురా, ఏదో క్లారిటీ మిస్ అవుతుందిరా. ఏంటి గురువు గారు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైనే గాని ప్రేమించానంటోంది, పెళ్ళి అంటోంది, కానీ నాతో అనే అని చెప్పట్లేదురా. నువ్వు వస్తే కనుక క్లారిటీ వచ్చేలా లేదురా. సరే తెలిసేద్దాం బాబా. ఏంటమ్మా పెళ్లి ప్రేమ అంటున్నావు? మా గురువు గారిని పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా? అసలు ఈ ఏజ్ లో ఆయనకి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? అసలుకే ముసలిగుండా బీపీ పెరిగిపోతే. మురారి ఆగండి గురుగారు. ఆగాల్సింది నేను కాదు నువ్వు. నాకు క్లారిటీ ఉంది, నీకే సరిగ్గా లేదు. నేను ప్రేమిస్తుంది. అంటే మీరు ప్రేమిస్తున్న తల్లిని కాదా, పిల్లనా? ఇది వెనక నాగాడికి తెలిస్తే. తెలిసింది. తప్పే ఉంది. ఇంతకాలం ఈ కుటుంబాన్ని ఆదుకున్నాడు, పెద్ద దిక్కులేని మనిషిని ఆదుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దీంట్లో తప్పే ఉంది. వీడికి ఎలాగ అర్థమైందా? టీవీలు కొనిచ్చాడు, ఫ్రిడ్జ్లు కొనిచ్చాడు, పెద్ద పెద్ద డబుల్ కారు మంచాలు ఇప్పుడు కారు బుక్ చేశాడు, ఫ్లాట్ వేయించుకుందాం అన్నాడు. అది కాదు మురారి. మా గురువు గారు ప్రేమించిన తల్లిని కాదురా, పిల్లని. నువ్వు ప్రేమించిన తల్లిని కాదా, పిల్లనా? ఈ విషయం కనుక మను గారు తెలిస్తే ఉమ్మేస్తారు. అలా కాదండి. స్కిట్ చేస్తానని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నావా? ఎల్లు అమ్మకి చెప్తా. వాడు వెళ్ళి కొంపకి నిప్పు పెట్టేసేలా ఉన్నాడు. మణికొండలో తెలిస్తే ఉమ్మేస్తారు. అది కాదండి. బట్టు దానికి బట్టు బట్టు అని పిలుస్తూ దొరికంటే పొట్టు పొట్టుగా కొడతాను ఏమనుకుంటున్నావు? అది కాదు చందు. అందరూ ఎంత ముద్దుగా చేశారు. ఐ థింక్ షీ ఆల్సో లుక్ వెరీ నైస్. పట్టాచారి ఇందు మ్యామ్, ఓవర్ టు యు. రాఘవ గారు, మీరు మురారి ఎంట్రీ సూపర్, చాలా బాగుంది. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ మన అను చెప్పినట్టే అడోరబుల్ అండి. మురారి అయితే మాత్రం అమ్మో లడ్డు లడ్డులో ఉన్నాడు వాడు. మోహన్ గారు చాలా బాగా చేశారు. ఒక చిన్న చిన్న డైలాగ్స్ అయినా గానీ అవి కరెక్ట్ గా పలికే విధం ఎంత వరకు చేయాలో అంతవరకే, అది చాలా ముఖ్యం అండి అని చెప్పక్కర్లేదు. డార్లింగ్ అండ్ డాల్ అంతే. ఐషు జస్ట్ డాల్ అంతే. సో నైస్, సో నైస్, ఎంజాయబుల్ స్కిట్ అండి, చాలా బాగా అనిపించింది. గుడ్. ఎక్స్ట్రానరీ కాంబినేషన్ ఇద్దరు బాగా చేశారు. మురారి అసలు నువ్వే హైలైట్, అసలు సూపర్.
ఎంత ఈజీ. సూపర్ అసలు. ఐషు, మోహన్ అందరు సూపర్. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ మురారి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.